నలుగురు అమ్మాయిలు ఆటోలోంచి తిరిగి వచ్చేటప్పుడు ఏం జరిగింది ఇదే తేలాల్సి ఉంది. ఆటోలో తిరిగి వెళ్లేటప్పుడు ఏం జరిగిందనే దానిపై ఇంకా మిస్టరీ వీడలేదు. నలుగురు అమ్మాయిలు ఆటోలోంచి పడ్డారా, బయటకు దూకారా, ఆటో డ్రైవర్ ఆపకపోవడంతో దూకేశారని పేరెంట్స్ చెప్తున్నారు. అయితే వరుసగా విద్యార్థులు దూకేస్తున్నా ఆ డ్రైవర్ ఎందుకు ఆపలేదు? ఇప్పటికే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఆటోలో నుంచి వాళ్ళు దూకుతున్న, ఆటోలో నుంచి కింద పడిపోతున్న దృశ్యాల్ని కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో విచారణలో అతను ఏం చెప్పాడు, ఆ డ్రైవర్ అసలు విద్యార్థులు ఏం చెప్పారు అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు అధికారులు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఒక గందరగోళం అయితే ఏర్పడింది. అసలు విద్యార్థులు ఆటోలోంచి ఎందుకు దూకాలనుకున్నారు అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇలాంటి ప్రశ్నలకే ఇప్పుడు సమాధానాలు రావాలి. ఎందుకంటే దుర్ఘటన జరిగినప్పటి నుండి రకరకాలుగా సమాచారం బయటకు వస్తూ ఉంది. ముందు స్కూల్లో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆటోలోంచి కుర్చీలు దించేటప్పుడు ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇక ఆ తరువాత దారిలో ప్రమాదం అన్నారు. చూస్తుంటే పిల్లలే ఆటోలోంచి దూకినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది పోలీసులు క్లారిటీ ఇస్తే తప్ప ఈ ఆందోళనలు ఆగేలా లేవు. आमच्या पाठवला तिथं टाकले तुम्ही काय नाही कराल्या अजून माया मावल म्हणून म्हणला आल्या तुमचा यातलाच